కూరకి కావాల్సిన పదార్థాలు టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. ముందుగా మనం నూనె పెట్టుకొని నూనెలో మనము పోపు వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి బాగా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వాటిని కూడా కొంచెం వేపుకొని తర్వాత కరివేపాకు వేసి బాగా తాలింపు వేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆ తాలింపులో వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించిన తర్వాత మనము ముందుగా కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ తాలింపులో వేసి ఆ తాలింపులో ఉన్న మసాలా మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా వేయాలి. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా పసుపు వేసి బాగా మగ్గించుకోవాలండి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి టమాటా బాగా మగ్గాలండి. మసాలా కూడా టమాటా ముక్కలకి బాగా బట్టి కూర మొత్తం కొంచెం గ్రేవీగా వచ్చేలాగా మనం వాటిని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన మిక్సీలో కొంచెం వాటర్ పోసి దాంట్లో వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టి కొంచెం హైలో పెట్టి మూత పెట్టి వేగించుకున్న తర్వాత మసాలా టమాటా ముక్కలకి క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టి మనకి గ్రేవీ వస్తుంది. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని, ఆ మసాలాని, టమాటా ముక్కల్ని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు కారం వేసి మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవచ్చండి, రుచికి సరిపడా. నేనైతే 2 స్పూన్లు వేసి బాగా ముక్కలకి పట్టించి తిప్పి కాసేపు మగ్గనిచ్చానండి. ఎంతటి వారైనా ఇలాంటి కూర ఇలా చేసుకుంటే తినేసేయచ్చండి హాయిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.